అందరికీ దండాలండి. నిన్న ఆదివారం కదా! చెన్నైలో గాలి తిరుగులు తిరుగుతున్నాననమాట. అంటే గాలి ఎటు వీస్తే అటు తిరుగుతూ ఉన్నాను. అలా గాలి తిరుగులు తిరిగే క్రమంలో ఒక ఇంటి ముందు ఒక చిన్న కట్టడాన్ని గమనించాను. అది ఇదేననమాట. ఒక 10 ఇంచుల గొట్టం మీద ఒక మట్టి కుండను పెట్టి అటు ఇటు కదలకుండా సిమెంట్‌తో ప్లాస్టరింగ్ చేశారనమాట. ఆ మట్టి కుండ మీద ఒక చెంబును పెట్టారు. అది కూడా మట్టి చెంబేననమాట. అంటే ఇది ఒక చలివేంద్రం లాంటిదనమాట. అంటే నాలాంటి గాలి కోసం కొంతమంది నిరాశ్రయులు ఉంటారు కదా! అలాగే కొంతమంది రోడ్డు మీద వెళ్తూ ఉంటారు. బాగా దప్పికవుతది కదా! వాళ్ళందరి కోసం నీళ్లు ఇవ్వడం కోసం ఈ విధంగా అమర్చారనమాట. ఆ మట్టి కుండను ఎవరు ఎత్తుకుపోకుండా ఈ విధంగా సిమెంట్ తో ప్లాస్టింగ్ చేశారు. అలాగే ఆ మట్టి చెంబును కూడా ఎవరు ఎత్తుకుపోకుండా గులాబీ రంగు గుడ్డతో కట్టేశారనమాట. నిజంగా ఈ విధంగా నీళ్లు దానం చేసే వాళ్ళన్నా చలివేంద్రాలు పెట్టే వాళ్ళన్నా నాకు చాలా గౌరవం అనమాట. వీళ్ళందరినీ ఆ దేవుడు చల్లగా చూడాలని కోరుకుంటున్నాను. అయితే నా సందేహం ఏంటంటే ఇప్పుడు ఈ మట్టి కుండను ఎలా శుభ్రం చేస్తారు? ఏ కుండనైనా 3 రోజులకు ఒకసారైనా కడగాలి కదా! ఇప్పుడు అటు ఇటు కదలకుండా ఉన్న ఈ మట్టి కుండను ఏ విధంగా శుభ్రం చేస్తారనేది నాకు అర్థం కాలేదు. మీరైతే ఎలా శుభ్రం చేస్తారు దీన్ని?